ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హైదరాబాద్ ఐటీ హబ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వీకెండ్ వస్తే చాలు యువత ఒక సరికొత్త ట్రెండ్ వైపు అడుగులు వేస్తున్నారు. పబ్బులు, క్లబ్ల రొటీన్ గోలకి దూరంగా మైండ్ గేమ్లు ఆడుతూ ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. అందులో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ గేమ్గా నిలిచింది మాఫియా నైట్స్. కేవలం ఆటగానే కాకుండా ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతినిస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు, నటనకు, బుద్ధి బలానికి ఇదొక పెద్ద పరీక్ష. అసలు ఏంటి మాఫియా నైట్స్, దీని రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాఫియా నైట్స్ అనేది కెఫేలు లేదా క్లబ్బుల్లో స్నేహితులు మరియు కొత్త వ్యక్తులంతా ఒక చోట చేరి ఆడేటువంటి ఒక రహస్య వ్యూహాత్మక గేమ్. ఈ ఆట పూర్తిగా మోసం, నటన, వ్యూహం, టీం వర్క్ పై ఆధారపడి ఉంటుంది. ఆట ప్రారంభంలో కొందరిని రహస్యంగా మాఫియాగా ఎంపిక చేస్తారు. మిగిలిన వారంతా నగర పౌరులుగా ఉంటారు. తమ మధ్య దాగున్న మాఫియాను కనిపెట్టి నగరాన్ని రక్షించడం పౌరుల లక్ష్యమైతే, తాము దొరకకుండా పౌరులను ఒక్కొక్కరిగా ఆట నుండి తొలగించడం మాఫియా ముఖ్య ఉద్దేశం. ఆటలో ఉత్కంఠను పెంచడానికి విభిన్నమైన పాత్రలు ఉంటాయి. ఇందులో మొదటిది నరేటర్ పాత్ర. ఈయనే ఆటను నడిపించే అంపైర్. ఇక రెండో పాత్ర మాఫియా. వీరు నగరంలో దాగున్న విలన్లు. మూడో పాత్ర సాధారణ నగరవాసులు. వీరితో పాటు పౌరుల తరఫున ఉండే సీక్రెట్ ఏజెంట్ లా డిటెక్టివ్ ఉంటాడు. ఇతడు అనుమానితుడు మాఫియా అవునో కాదో నరేటర్ ద్వారా తెలుసుకోగలడు. చివరిగా మాఫియా దాడి నుండి ప్రతి రాత్రి ఒకరిని కాపాడే సంజీవని లాంటి పాత్ర డాక్టర్. ఈ గేమ్ ప్రధానంగా రాత్రి పగలు అనే 2 దశల్లో సాగుతుంది. రాత్రి సమయంలో నరేటర్ ఆదేశం ప్రకారం అందరూ కళ్ళు మూసుకుంటారు. ఆ తర్వాత మాఫియా మాత్రమే కళ్ళు తెరిచి సైగలతో ఒక పౌరుడిని చంపడానికి ప్లాన్ చేస్తుంది. అలాగే డిటెక్టివ్, డాక్టర్ కూడా తమ పాత్రలను రహస్యంగా నిర్వహిస్తారు. పగలు సమయం కాగానే అందరూ కళ్ళు తెరుస్తారు. రాత్రి మాఫియా చంపిన వ్యక్తి అవుట్ అయినట్లు నరేటర్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత బ్రతికున్న వారంతా చర్చించుకొని ఓటింగ్ ద్వారా తమకు అనుమానం ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. దొంగచాటుగా కళ్ళు తెరవటం, రాత్రిపూట శబ్దం చేయడం ఇక్కడ తీవ్ర నేరం. నగర పౌరులంతా కలిసి మాఫియా సభ్యులందరినీ కనిపెట్టి ఎలిమినేట్ చేస్తే పౌరులు గెలిచినట్లు. ఒకవేళ పౌరులు మాఫియా సంఖ్య సమానమైతే మాఫియా గెలిచినట్లు లెక్క. ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ వంటి ఐటీ కారిడార్ ఏరియాల్లో ఈ మాఫియా నైట్స్ ఈవెంట్లు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. కేవలం వినోదమే కాకుండా వీకెండ్స్లో ఇదొక పెద్ద స్ట్రెస్ బస్టర్లా, కొత్త పరిచయాలకు వేదికగా మారుతోంది. మరి ఈ గేమ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.